ఎప్పుడు అయిద్దా? వాడు స్పృహలో లేకపోతే పుల్లు తాగి పడుకుంటే అంగస్తంభన అయిద్ది. సరే 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 సార్, అది మీరు మొన్న అక్కడ నిజామాబాద్ లో ప్రోగ్రామ్ పెట్టించారు కదా, అక్కడ బైబిల్ గురించి మాట్లాడుతున్నాను సార్. తాగిన తర్వాత మాట్లాడేసి అతను లోతు డిస్కషన్ జరుగుతుంది సార్ ఇక్కడ. తాగితే కళ్ళు ఎవరు ఏందని కనపడుతుందా? అసలు మంటలేగాలి కదా, తాగితే మంటలేసిద్దా? తాగితే లేదని కనపడుతుందా? మంటలు లేచిద్దా? రాజుగారు ఎరుపు గాడి చేస్తాను సార్. సార్ మీరు ఎవరో నాకు తెలియదు కానీ నేను చిన్నగా చెప్తాను సార్ ఒక విషయం. మగవాడిని రేప్ చేయడం చాలా కష్టం సార్, ఎందుకంటే వాడికి అంగస్తంభన జరిగి వాడికి 3 వస్తేనే లెగుస్తుంది, అప్పుడు రేప్ చేయొచ్చు. కానీ ఒక ఆడదాన్ని 3 వచ్చినా రాకపోయినా రేప్ చేసుకోవచ్చు అండి. మగవాడిని రేప్ చేయాలి ఆడది అంటే వాడికి 3 రావాలి, వాడు కొంచెం అన్న స్పృహలో ఉండాలి, వాడికి అంగాన్ని నోట్లో పెట్టి చేకాలి. ఇట్లాంటివి జరిగితే అప్పుడు వాడికి 3 వస్తుందండి. అప్పుడు వాడు పెట్టుకుంటే వెళ్ళొద్దండి లోపలికి. వితౌట్ అంగ శోషణ జరగకుండా, అంటే నోట్లో పెట్టి చేయకుండా, చేతితో కొట్టకుండా అంగం అయితే గట్టిపడదండి. అంటే నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా చెప్తున్నాను. మీ డౌట్ ఏంటి అడగండి సార్. ఇంకా మీకు చెప్తాను బ్రదర్, మీరు చెప్తాను ఆర్ఎంపీ డాక్టర్ అంటున్నారు, మంచిదే, నేను కాదనలేదు. సరే, ఇప్పుడు అది పూర్తి స్పృహలో ఉండి చేస్తారా, స్పృహలో నుంచి చేసినట్ట? ఇప్పుడు స్పృహలో ఉంటేనే 3 వస్తుంది సార్. మగవాడికి 3 రాకుండా మనం ఎలా చెక్ చేస్తాం చెప్పండి? మగవాడి ఫుల్గా సార్ నేను మాట చెబుతా, మీరు అడిగిన ఫుల్గా తాగేసాడు సార్, వాడు పడుకున్నాడు. వాడు పడుకుంటే మనం వెళ్ళి చేతితో కొట్టినా లెగవదండి వాడికి, ఎందుకంటే స్పృహలో లేడు కదా. వాడికి 3 ఎట్లా వచ్చింది, ఎట్లా లేగుస్తుంది? మీరు మత్తు బిళ్ళలు ఇచ్చావు సార్, ఒకటి మత్తు బిళ్ళలు ఇచ్చి పడుకోబెట్టామండి, ఫుల్గా మత్తు ఇచ్చి పడుకోబెట్టాము పేషెంట్ని. నేను పడుకోబెట్టాను, వాడి కింద శుద్ధి చేయాల్సి వచ్చింది, ఆపరేషన్. ఒక విషయం అంతా నాకు అర్థమైంది సార్. ఒక నిమిషం, నేను కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడండి. నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్నండి. ఒక అతను కొత్తగా పెళ్లి అయితే అతను స్కిన్ ఇలా వెనక్కంటే రావట్లేదు, అతనికి ఏంటంటే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అయితే మా నర్సు ఉంది ఒక ఆమె, మా నర్సు ఏం చేసిందంటే పడుకోబెట్టింది. వాడు పడుకునేటప్పుడు వాడికి అంగానికి మేము ఇంజక్షన్ ఇచ్చాం. ఇంజక్షన్ ఇస్తే మత్తు వచ్చేసింది. మత్తు వచ్చేసి వాడు పడుకున్నాడు, నిద్రపోయాడు వాడు. ఇప్పుడు వాడి చేతితో మేము ఇట్లా కొట్టినా, చేతితో అమ్మాయి నోట్లో పెట్టి చీకినా లేకపోదండి, ఎందుకంటే వాడికి స్పృహ లేదు కదా. స్పృహ లేస్తే అంగం ఎట్లా గట్టిపడుద్ది? అంగం గట్టిపడాలంటే మెదడులో ఒక చర్య జరగాలండి. మెదడులో చర్య జరిగి ఆ చర్య వచ్చేసి నరాల ద్వారా వచ్చేసి అంగానికి అంగస్తంభన జరుగుద్దండి. అప్పుడు మెదడులో చర్య జరగకుండా అంగస్తంభన ఎలా జరుగుద్ది సార్? ఆలోచించండి, మీరు టెక్నికల్గా ఆలోచించండి. మీరు చెప్పింది బాగుంది, బాగుంది కదా సార్, నిజమండి, అది నిజమండి, బాగుంది కానీ నిజమండి. సరే నిజమే. నేను చెప్పేది రండి, ఇప్పుడు నైట్ టైం అయింది, తాగినాడు, ఎవరు ఏందని మామూలుగా ఎక్కువ తాగితే అతను పూర్తి స్పృహలో ఉంటాడా? తాగేసాడు అనుకోండి, వాడికి స్పృహ బాగా తాగితే మాట్లాడి నన్ను చెప్పండి సార్. అయిపోలేదు కదా. ఇప్పుడు తాగుతారు కొంతమంది, తాగిన తర్వాత ఎవరు అడవేది ఏందిరా అని కనపరాదు వాళ్ళ కళ్ళు. అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి సార్. ఇక్కడ పూర్తిగా తాగటము, నన్ను మాట్లాడాలి, లేదా కొంచెం స్పృహలో ఉండటం. చెప్పండి. అదే 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 చెప్పండి. ఆ విషయానికి వస్తున్నా. చెప్పండి. ఇప్పుడు పూర్తిగా తాగి పడిపోయే వాళ్ళు ఉన్నారు, అంటే ఇక లేవడాడు, లేవకుండా పూర్తిగా పడిపోయే వాళ్ళు ఉన్నారు, తాగి మనుషుని గుర్తుపట్ట తిరిగే వాళ్ళు ఉన్నారు. అవును సార్, అవును, 2 రకాలు ఉన్నారు. అవునండి. తర్వాత మధ్యస్థంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే వాళ్ళకు మనుషులు ఎవరో కనపరారు, పోతున్నారో తిరుగుతున్నారో పడిపోయి స్పృహలో ఉంటారు. అంటే నాకు మీరు ఆగండి సార్, చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఎవడైనా ఫుల్లుగా తాగాడు సార్, బాగా తాగేస్తున్నాడు, వాడు డైరెక్ట్గా వాళ్ళ అమ్మని పట్టుకుంటాడా పెళ్ళాన్ని పట్టుకుంటాడా 3 వచ్చినప్పుడు? నాకు తెలియక అడుగుతున్నా, మీరు చెప్పండి సార్. ఒకడు 3 వచ్చింది, బాగా తాగి ఉన్నాడు, వాళ్ళ అమ్మ పోయి మీద పడతాడా పెళ్ళాం మీద పడతాడు వాడు 3 వచ్చినప్పుడు? అంటే మీరు చెప్పండి, ఇప్పుడు మీ సలహా, మీ ఆలోచన ఏంటి? అంటే తల్లికి పెళ్ళానికి వాడికి తేడా తెలుసుద్దా తెలియదా? మీరు చెప్పండి. అదే చెప్తున్నాను, చెప్పండి. ఇప్పుడు రాత్రి అయింది,
అక్కడ ఎవరున్నారు ఏం తన స్పృహలో ఎవరు ఏందని కనుక్కోలేని పరిస్థితులు అంటున్నాను నేను. వాడు అప్పుడు మనిషి అవడండి, జంతువు అవుతాడు. వాడు వాళ్ళ అమ్మని పట్టుకున్నాడంటే మనం జంతువు కింద లెక్కేసుకోవాలి, పెళ్ళాన్ని పట్టుకున్నాడంటే మనిషి కింద లెక్కేసుకోవాలి. మనిషి కింద లెక్కేసుకోవాలి అది కాదండి. తను ఉన్నటువంటి ఇప్పుడు నేనేం చెప్పినాను, మనిషిని గుర్తుపట్టలేదు. అసలు ఈ విషయం అంతా దేనికి సార్? విషయం ఎందుకు వచ్చింది చెప్పండి. అలా కాదు సార్. సార్ గోపి గారు నేను చెప్తాను ఆగండి సార్. ఇప్పుడు ఏం చెప్పే కండిషన్ అయితే తమ్ముడు ఒక నిమిషం ఆగు. ఇప్పుడు లోతు గురించి వచ్చింది. ఆగండి బాబు, ఒక నిమిషం ఆగండి. లోతు గురించి వచ్చిందా సార్ ఇప్పుడు ఇదంతా? లోతు గురించి సార్. లోతుగాడు నేను చెప్తున్నాను సార్, లోతుగాడు చేసిన తప్పు అండి. అక్కడ యెహోవా ఇంకా పెద్ద దొంగ నా కొడుకు సార్. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకన్నానంటే లోతు పెళ్ళాం యొక్క బతికుంటే వీళ్ళు తప్పు చేసేవాళ్ళు కదా. లోతు పెళ్ళాన్ని చంపినందుకే కదా వీళ్ళు కాలు జారింది తండ్రితోటి. ఆ విషయం లోతే తప్పు కదండి, ఆ యెహోవా తప్పు కదండి. 100% యెహోవాదే తప్పు. మరి ఇప్పుడు యెహోవా మూలం అయితే తప్పు అయితే మరి సరే సార్ వీళ్ళిద్దరు నేర్చుకున్నాడండి, కూతులతో కడుపు చేశాడు. ఏమే ముండలారా కడుపు చేయించుకున్నారు, దొంగ ముండలారా, ఎవడే వాడని చెప్పి లోతు నీతిమంతుడు అయితే వాళ్ళిద్దరు చంపేవాడు కదండి, కనీసం దండించేవాడు కదండి. లోతు దండించినట్టు బైబిల్లో ఎక్కడా లేదు సార్ పిల్లల్ని. యెహోవా దండించినట్టు బైబిల్లో లేదండి. పైగా ఇంకా నీతిమంతుడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు యెహోవా గారు. 1 పేతురులో ఉంటుందండి, 1 పేతురులో ఉంటుంది, 1వ అధ్యాయం 1 పేతురులో ఉంటుంది సార్. మీరు క్రిస్టియన్స్ అన్నారు, ఒకటే ప్రశ్న అడుగుతున్నాను సార్. లోతు నీతిమంతుడు అంటే ఏమే దొంగ మండలారా మీ కడుపులు వేసుకొని తిరుగుతున్నారు, నా ముందర 8వ నెల కడుపు 9వ నెలకు మీ కడుపు చేసినాడు ఎవడే, ఆ లంజా కొడుకు ఎవడే, ఆ దుర్మార్గుడు ఎవడే, నోటెమ్మటి దరువు ఎందుకే లేదు సార్ కూతుర్లకి? ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్, యెహోవా వచ్చేసి ఏమే కన్న తండ్రితో మీరు తప్పు చేశారు, సుమా గుమరాలు నేను తగలబెట్టాను, మిమ్మల్ని కూడా చంపేస్తాను. లోతు తప్పు చేయలేదు కానీ వీళ్ళిద్దరు తప్పు చేసి వీళ్ళు ఎందుకు చంపలేదండి? పైపెచ్చు అమ్మోనియా మోయాబీలుగా వాళ్ళకి స్థలాలు ఇచ్చి వాళ్ళని దీవించాడండి. ఇది ఎంత మటుకు కరెక్ట్ సార్? ఆలోచించండి. మోసే వెళ్తాడు, ఇద్దరికి వెళ్తాడు అని మీరు మోయాబీల మీదకి వెళ్ళొద్దు, వాళ్ళకి ఆ స్వస్థత ఇచ్చేసాను ఆ స్థలాలు వాళ్ళకి, నువ్వు వాళ్ళ మీదకి వెళ్ళొద్దు, వాళ్ళ మీద దాడి చేయొద్దని చెప్తాడు. ఆ స్థలాలు వాళ్ళకి ఇచ్చేసాను సొంతగా అని చెప్తాడు. అదే వంశంలో కాదండి, అదే వంశంలో నుంచి యేసు వస్తాడండి. ఇక్కడ మోయాబీన్ వంశంలో నుంచి రూతు వస్తుంది. రూతు యొక్క మనవుడు దావీదు వంశంలో నుంచి ఇలా మొత్తం వచ్చేసి చివరికి యేసు పుడతాడండి అదే వంశంలో. లోతు, యూదా, తామర, రాహాబు, బెత్షెబా, తామర, రూతు వీళ్ళందరూ వ్యభిచారులు సార్. వ్యభిచార వంశం నుంచి యేసు వచ్చాడండి. ఒకసారి సార్ మీకు బైబిల్ తెలియకపోతే దయచేసి చదువుకోండి సార్. మీకేమైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగండి, పాస్టర్లు అడగద్దండి, పాస్టర్లు అంతా వక్రీకరిస్తారు. మేము బైబిల్ క్షుణ్ణంగా చదివి ఉన్నాం సార్. యేసు పుట్టింది వ్యభిచార వంశంలో సార్. రాహాబు, బెత్షెబా, తామర, రూతు వీళ్ళు నలుగురు కూడా వ్యభిచారులే. ఒక నిమిషము సార్. మీ అమ్మగారు యొక్క వంశం ఏంటి సార్? మీ అమ్మ వాళ్ళ వంశం లేదు సార్. నేను ఒక మాట చెప్తాను వినండి, మీరు అడిగారు కదా. వంశావళి రావాలి అంటే కొడుకుని కని ఉండాలి. దత్తత తీసుకుంటేనో లేదా ఇంకొక తెచ్చుకుంటేనో వంశావళి రాదండి. రాదండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను. అవునండి, మా తాత వంశావళిలో నేను ఉన్నానండి. ఎందుకంటే మా అమ్మగారు నేను పుట్టాను కాబట్టి నా వంశావళిలో మా తాతగారి వంశావళిలో నేను కూడా వస్తాను. కన్ఫామ్ అండి, డౌట్ లేదు దీంట్లో. ఇప్పుడు మీ వంశము, మీ వంశం మీ నాన్న వంశమా మీ తాతగారి వంశమా? మా ముత్తాతల నుంచి తాతల నుంచి వస్తుంది సార్ వంశము. అంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, తాతల దగ్గర నుంచి వంశవృక్షం వస్తుందండి. వంశవృక్షం అంటే మన ముత్తాత ఎవరు, తాత ఎవరు, ఆ తాత ఎవరు, తాతకు తాత ఎవరు, తాతకు తాత ఎవరు, తాతకు ఇలా మనం వేసుకుంటూ వస్తాం. 20-30 తరాలు వస్తాయి. అదే బ్రదర్, మన మామూలుగా మనము మన వంశం అని చెప్పినప్పుడు ఇది మా వంశం రా, మన వంశం కదా. అవును సార్. అట్లా అనుకున్నప్పుడు మనకు ఇప్పుడు మన తండ్రి వంశం తరపు నుంచి మాట్లాడతామా, మన తల్లి వంశం నుంచి తండ్రి సార్, తండ్రి 100% తండ్రి కదా. ఇప్పుడు యేసు ప్రభు వంశము ఏ వంశం? అది యూదా గోత్రము. అవునండి, యూదా గోత్రం నుంచే కాబట్టి యేసేపు వచ్చాడు. యూదా గోత్రం నుంచి యేసేపు వచ్చాడండి. పుట్టలేదు కదా సార్ యేసు? పుట్టలేదు సార్. అసలు నేను అదే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే అండి, చెప్పుకున్న బైబిల్ ప్రకారం సార్ యూదా గోత్రం సింహం బైబిల్ ప్రకారం యేసండి. బైబిల్ ప్రకారం ఇప్పుడు మేరీకి కానీ యూదా గోత్రానికి కానీ సంబంధం లేదండి. ఓన్లీ యేసేపుకే యూదా గోత్రానికి సంబంధం అండి. మీ డౌట్ ఏంటి అడగండి సార్. ఇప్పుడు అదే బ్రదర్, ఇప్పుడు తండ్రి వంశం గురించి తండ్రి వంశం మన వంశం అయితే ఇప్పుడు ఈయన అట్లయితే ఈయన గోత్రం కిందకి రాదంటారా మీరు చెప్పిన లెక్క ప్రకారం?
అదే చెప్తున్నాడు ఇక. మరి అంత చెప్పకపోతే ఇంకా ఉన్న లేఖనాలు, పాత నిబంధనలు లేఖనాలు మొత్తం కొట్టేస్తే చేయొచ్చు సార్ శుభ్రంగా. దావీదు వంశంలో చిగురు పుట్టును కొట్టాయి, అది లేదు తప్పు. యేసు ఒక కన్య గర్భవతి కుమారుని కనను, అది కొట్టే, అది లేదు. పాత నిబంధన ఇప్పుడు యేసు వంశావళి సంబంధం లేకపోతే దావీదు వంశానికి మొత్తం బైబిల్ పాత నిబంధన యాకోబుకు 12 మంది మొత్తం కొట్టేయాలండి. మీరు అన్న మాట ప్రకారం చూస్తే మరి అవి కొట్టేయాలి. కాదు ఇప్పుడు బాబు, కాదు ఇప్పుడు మొత్తానికి యేసు ఎవరి వంశంలో పుట్టాడంట? ఇప్పుడు మీరు చెప్పండి, యేసు వంశావళి పేరు ఎవరో చెప్పండి ఈ లెక్క ప్రకారం. ఎలాగా ఇప్పుడు యేసు వంశావళి యూదా గోత్రానికి వస్తాడా రాడా చెప్పండి, మీరు క్లారిటీ ఇవ్వండి సార్. ఇప్పుడు అదే యూదా గోత్రమే వస్తుంది, యూదా గోత్రం మాత్రమే వస్తుంది. ఎలా అది వ్యభిచార వంశం అయింది కదండి. యూదా గోత్రం కింద వస్తే వ్యభిచార వంశం అయిపోయింది. రాహాబు, బెత్షెబా, తామర, రూతు, వీళ్ళు నలుగురు వ్యభిచారులే. లోతు వంశంలో నుంచి రూతు వచ్చింది, రూతు వంశంలో దావీదు వచ్చాడు, దావీదు వ్యభిచారం చేశాడు. అక్కడ రాహాబు మెయిన్ పెద్ద మూలస్తంభం, ఆ పెద్ద వేశ్య ఆమె. సార్ కోడలతో కడుపు చేశాడు వాడు యూదానే. అదే సార్, వీళ్ళంతా కూడా వ్యభిచారులే సార్. అదే వంశంలో యేసు పుట్టాడు. ఒకవేళ యేసు వంశం ఈయన వంశంలో పుడితే వ్యభిచారం అయిపోతాడు. ఒకవేళ ఈయన వంశంలో పుట్టలేదు అనుకోండి, అసలు ఇవన్నీ కూడా తప్పు. యేసు అసలు దేవుడు కాదు, ఈ బైబుల్ అసలు ఆయన నమ్మాల్సిన పని లేదు. ఒకవేళ యూదా గోత్రంలో పుట్టకపోతే. సార్ ఇక్కడ మీ పరిస్థితి ఎలా ఉందంటే పెడితే 100 తీస్తే 100 అనే టైప్ లో ఉంది సార్. మీరు పెట్టినా 100 ఇవ్వాలి, తీసినా 100 ఇవ్వాలి. ఓకేనా? ముందు గొయ్యి వెనక నుయ్యిలాగా ఉంది మనవాడి పరిస్థితి. అంత ఏం లేదు, మీరు నన్ను మాట్లాడించడం లేదు అంతే. ఇప్పుడు మరి యేసు మేరీకి ఎవరు కడుపు చేశాడు? ఏ చెప్పా లేకపోతే పరిశుద్ధమైనవాడా? ఎవరు కడుపు చేశాడు చెప్పు మేరీకి? పరిశుద్ధాత్మని మేరీకి సంబంధం కాదు. తమ్ముడు చెప్పనేయండి సార్, సార్ నిజంగా ఎవరు కడుపు చేశాడు? మేరీని ఎవరు కమ్ముకున్నారు? యేసేపు నిజంగా నీతి మంత్రిని మెచ్చుకోవచ్చు సార్. యేసేపు వచ్చి నేను ఈ గర్భం చేయలేదు, మేరీ కంటే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. మేరీ చేసేవాళ్ళు. అవును, ఆయన రహస్యంగా విడనాడాలని నిర్ణయించుకుంటాడు, ఉద్దేశించను. రహస్యంగా విడనాడు ఉద్దేశించారు. నిజంగా మంచోడు కాబట్టి యేసేపు నిజంగా చెప్పాలంటే మేరీ అనేది పెద్ద లంజది సార్. ఎవరికో పుట్టినోడు తీసుకొచ్చి కడుపు చేయించుకున్నది. ఆశేష గారు ఎవరికో పుట్టినోడు తీసుకొచ్చి యేసేపు నా కొడుకు అని చెప్పి శుద్ధి చేయించాడు నలుగురిలో. కాదండి, ఎవరికో పుట్టినోడు తీసుకొచ్చి నా కొడుకు అని చెప్పి నలుగురిలో శుద్ధి చేయించాడండి. ఎంత దారుణం సార్ అది. అది పుట్టగానే నా కొడుకే అని చెప్పి యేసేపు గురించి యేసేపు చెప్పాడండి. సార్ ఎంత దారుణం అండి ఇది, చెప్పండి. యేసేపుకి ఎంత అవమానం సార్ నిజంగా. పాప దిగమింగున్నాడు సార్ దుఃఖాన్ని మొత్తాన్ని. తనకి పుట్టలేదని తెలిసినా కూడా ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వ్యక్తికి పుట్టాడు. దేవుని శక్తి వల్ల ఎక్కడుందండి దేవుడు అని ఎక్కడుందండి? పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించండి సార్. బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పూజించాలని ఎక్కడ రిఫరెన్స్ ఉంటే చూపించండి, మేము కూడా తెలుసుకుంటాం. మేరీ కొవ్వెక్కి అది కడుపు చేస్తుంది తెలుసుకుంటారా? బైబిల్ తీయండి సార్, మా దగ్గర ఉంది సార్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, ఈ మాట నాలో నుంచే వస్తుందని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? మేము డాక్టర్ చెప్పాడండి, మాకు తెలియదండి. మాకు డాక్టర్ చెప్పాడు సార్. చదువుకున్నాం చిన్నప్పుడు, గొంతులోంచి మాట వస్తుందని చెప్పి చిన్నప్పుడు చదువుకున్నాం మేము పుస్తకాల్లో. గొంతులోంచి మాట వస్తుంది కనుక్కున్నారు కదా. అవునండి. ఇప్పుడు మనిషిలో మనకి ఏముంది? మన శరీరం ఉంది. అవునా? వాట్ ఏ వండర్ఫుల్ ఆస్కార్ అవార్డు. యు ఆర్ విన్ ఆస్కార్ అవార్డు సార్. సూపర్, ఎక్సలెంట్. చిటికెలు సార్, చిటికెలు. చెప్పండి సార్. తర్వాత సార్ చెప్పండి సార్. శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. అబ్బా సూపర్ సార్. తర్వాత సార్ చెప్పండి సార్. అయిపోయారు ఇంకా. మీరు ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత మరి ఎట్లా పోయింది సార్ ప్రాణము? ప్రాణం ఆడిపోద్దు సార్, మాకేం తెలుసు సార్. మీరు చెప్పాలి సార్. ప్రాణం ఆడిపోద్దు, మాకేం తెలుసు అండి. అసలు కాదా నీకు అసలు నీకు చనిపోయిన తర్వాత నీకేం తెలిసిద్ది? ప్రాణం ఎటుపోయిద్దు, ఎవడు తగలు పెడతాడు ఏంటి నీకు తెలుస్తాయా? అదే ఇది నా శరీరం అని వచ్చి అనాలి కదా. ఎవడనాలి నీ శరీరం అని? నువ్వు పోయావు కదా సార్. మీరు ఏమనుకోవద్దు మాట్లాడుతాను సార్. మీరు ఏ బ్రాండ్ తాగారు సార్ ఈరోజు?
వోడ్కానా? నిజం చెప్పండి సార్, మనలో మాట. మీరు నేనేమనుకోను. మీరు వోడ్కానా, బ్రాందీనా, విస్కీనా? చెప్పండి సార్, నేనేమనుకోను సార్. ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం మన ఇద్దరం. మీరు ఏ బ్రాండ్ తాగారు? ఎందుకంటే సార్ మీరు ఒక మాటకి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు, అందుకని అనుమానం వచ్చింది. తాగుబోతే ఎప్పుడు కూడా ఒక మాటకి సంబంధం ఉండదండి. తాగేవాడు తాగడం ఏంటంటే పర్ఫెక్ట్గా ఒక మాటకి ఒక పూసల గుత్తి కనుక ఎలా ఉంటుంది అలా మాట్లాడతాడు. మరి మేమైతే అలానే మాట్లాడుతున్నాం, ఒక పూసల గుత్తిలాగా మాట్లాడుతాం. అంటే ఓ పూస తర్వాత ఒక పూస పెడతాం కదా, అలా మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడడానికి మధ్యలో రాళ్ళు కూడా పెడుతున్నారు మీరు పూసల గుత్తి మధ్యలో. సార్ చెప్పండి సార్ ప్లీజ్ మీరు చెప్పండి సార్. అదే ఇప్పుడు మీ గొంతు నుంచి మాట వస్తుంది అన్నారు కదా, ఇప్పుడు అది మీ మాట అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? మీ గొంతులోకి వస్తుంది కాబట్టి చెప్పగలుగుతున్నారు. అలాగే దేవునిలో నుంచి దేవుడు ఆత్మ, ఆయన ఆత్మ వచ్చింది కనుక దేవుడు ఆత్మ శరీరధారే అండి. దేవుడు కాబట్టి కాదయ్యా, దేవుడికి ఆత్మ ఉంటుందా? ఉంది. దేవుడికి శరీరం ఉంటుందా? ఉంది. దేవుడికి మడ్డ ఉంటుందా? ఉందండి. పరిశుద్ధత ఎలా చేస్తారు సార్ కడుపు? దేవుడికి అన్నారు, శరీరం ఉంది అన్నాడు. మరి మనిషి అయిపోతాడు, అందుకే మేరీకి కడుపోయింది. ఏం సార్ ఆ సింపుల్ లాజిక్ కనిపెట్టలేకపోయారు? మీరు ఎక్కడి నుంచి వస్తారా? మాకు అర్థం కాదు. అందరు క్రైస్తవులందరికీ ఇట్లాగా సగం మెదడే ఉంటుందా, లేకపోతే సగం మెదడు ఉన్న వాళ్ళే క్రైస్తవులు? సరే కానీ మీరేం చదువుకున్నారు బెదరు? నేను గవర్నమెంట్ టీచర్ని. ఓకే సార్, సూపర్. ఆశీష్ సార్ ఒక్క నిమిషం నేను అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. సైన్స్ మీకు తెలుసు కదా, మీరు టీచర్ అన్నారు కదా, కొంచెం గౌరవం ఏర్పడింది మీ మీద. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యం ఎందుకు చదవండి సార్ మీరు ఒక్కసారి. మీకు తెలిస్తే గుర్తుంటే చెప్పండి, లేకపోతే మీకు తెలియదంటే నేను చెప్తాను. అది ఎందుకు భూమి ఆకాశంలో దేవుడు సృజించును. సూపర్ సార్, ఎక్సలెంట్. ఇప్పుడు సైన్స్ ప్రకారం భూమి పుట్టిందా, సూర్యుడు పుట్టాడా? సార్ ఉన్నారా? ఉన్నా. సైన్స్ ప్రకారం ముందర భూమి పుట్టిందా, సూర్యుడు పుట్టాడు? మీరేం చదువుకున్నారు బీఈడీలో? ఇదంతా ఒక విశ్వం సార్ అడిగిందా అని సార్. ఏం సార్ మీరు నవ్వుతారు సార్ జనాలు. ఇప్పుడు మీరు బీఈడీ 2 రోజుల 4 గంటలు ఎంత బాబు? కాదు సార్, మీరు బీఈడీ సార్. నేను నీళ్ళ ట్యాంకులు కడుక్కునేవాడిని, వాటర్ టిన్నులు కడుక్కునేవాడిని. ఇక్కడ నిజంగా ఈ వాటర్ పడతారు కదా, 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు టిన్నులు వేస్తారు కదా, ఆ టిన్నులు కడిగి వాటర్ పడుతుంటాను నేను 3వ క్లాస్ చదువుకున్నాను. మీరు బీఈడీ. నేను పెళ్లిళ్ళకి ముందు డప్పు కొడుతుంటాను చూసారా? పెళ్లిళ్ళు జరుగుతుంటే బారాతులు అవుతుంటే ముందు డప్పు కొడతారు కదా. అవునండి, అవును. డగచికిడ్డగా అనమాట. అది ఆ పని చేస్తాను సార్ నేను. సార్ నేను ఇంతకుముందు ఏలం పాట వేసేవాడిని సార్ ఈ పని చేయక ముందు. సరే అవన్నీ కాదులే కానీ సార్ మీరు బీఈడీ అన్నారు, ఎక్సలెంట్ సార్. నా మీద ఎన్నో రెట్లు చదువుకున్నారు. అంటే ఎంతో గొప్ప చదువుకున్నారు. సైన్స్ ప్రకారం భూమి ముందు పుట్టిందా, సూర్యుడు ముందు పుట్టాడా, చంద్రుడు ముందు పుట్టాడా, ఎవరు ముందర పుట్టారు? మీరు చెప్పండి సార్ బీఈడీ గారు. బీఈడీ అని చెప్పలేదు, నేను టీచర్ చెప్పినాను. అదే టీచర్ అవ్వాలి గవర్నమెంట్ సార్ ఉండండి. గవర్నమెంట్ టీచర్ అవ్వాలంటే బీఈడీ చదవాలి, లేకపోతే ఇంటర్ మీద ఇంకో ఎగ్జామ్ ఉంటుంది, అది పాస్ అవ్వాలి. సరే మీరు బీఈడీగా డిగ్రీ అయినా చదివి ఉంటారుగా, పోనీ డిగ్రీ దాకా చదువుకున్నారుగా, బీఏనో బీకామో బీఎస్సీనో ఏదో ఆ డిగ్రీలు ఉంటాయిగా. నాకు పెద్ద చదువుకోలేదు నేను. మీరు చదువుకున్న ప్రకారం ఏది ముందర పుట్టింది? ఈ ప్రపంచంలో విస్ఫోటనం జరిగింది. ప్లీజ్ సార్ నవ్వుతారు జనాలు. అయ్యా సూర్యుడా భూమి రెండిట్లు అడుగుతున్నామయ్యా మేము. చంద్రుడు కూడా ఉన్నాడు సార్, చంద్రుడు కూడా ఉన్నాడు, మర్చిపోయా. చంద్రుడు కూడా ఉన్నాడు. చెప్పు ఎవరు పెట్టారు ఫస్ట్? అయ్యా బీఈడీ గారు చెప్పండి సార్. సూర్యుడు పుట్టినాడు మీరు చెప్తున్నారా? సైన్స్ సార్. సార్ మేము చదువుకున్నాం, మేము లేబర్ వాళ్ళం సార్, మేము చదువుకునే వాళ్ళం. సైన్స్ ఏం చెప్పింది అది చెప్పండి చాలు, మాకు ఇంక వేరే ఏమొద్దు. మేము కావాలంటే సూర్యుడు ఎప్పుడు పుట్టాడు అవి కూడా మేము ఆధారాలతో చూపిస్తాం. మేము నోటి మాటలు చెప్పాం. సూర్యుడు ఎప్పుడు పుట్టాడు, భూమి ఎప్పుడు పుట్టింది, మేము ఆధారాలతో చూపిస్తాం సైన్స్ ప్రకారం సార్. సార్ ప్లీజ్ చెప్పండి సార్ ప్లీజ్. సరే నాకు అది వాట్సాప్ పెట్టండి సార్. లైన్ లో ఉండండి సార్, గూగుల్లో కొట్టి చూడండి సార్. భూమి ఎప్పుడు పుట్టింది, సూర్యుడు ఎప్పుడు గూగుల్లో కొట్టి చూడండి సార్. నేను లైన్ లోనే ఉంటాను. చూడండి ఏది ముందు సార్. మీరు చదువుకున్నారా? ఆ మాత్రం జ్ఞానం లేదా అండి? సార్ గోపి గారు నేను ఒక మాట చెప్తాను సార్. వీళ్ళకి ఈ క్రైస్తవ వెధవలకి నిజాన్ని ఒప్పుకోవాలంటే నా కొడుకులు చచ్చిపోతారు సార్. వీళ్ళకి భయం నిజాన్ని ఒప్పుకోవాలంటే.
దేవుడు బతుకుతుంటారు వీళ్ళు. దేవుడు 2 గొప్ప జ్యోతులను సృష్టించాడు అన్నాడు. చంద్రుడు జ్యోతి ఎలా అవుతాడండి? చంద్రుడు జ్యోతి కాదు సార్. సూర్యుడు యొక్క కాంతి చంద్రుని మీద పడితే అది భూమి మీద పడుతుంది. భూమికి ఒక ఉపగ్రహం చంద్రుడని ఆయన. చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. కనీసం ఈ నాలెడ్జ్ కూడా బైబిల్ దేవుడికి లేదా సార్? సూర్యుడు చంద్రుడు జ్యోతి కాదు. జ్యోతి అంటే స్వయం ప్రకాశం కలిగి ఉందని జ్యోతి అంటారు. ఇప్పుడు రిఫ్లెక్టర్ అంటారు చంద్రుడిని, జ్యోతి అంటారండి రిఫ్లెక్టర్ అంటారు. అంటే దీని మీద చంద్రుడి మీద కాంతి మనకి పంపిస్తా ఉంది భూమి మీదకి. జస్ట్ రిఫ్లెక్టర్. అది జ్యోతి ఎలా అవుతుంది సార్? అంటే సైన్స్ ప్రకారం మనం మాట్లాడుకుందాం సార్. టీచర్ గారు చెప్పండి సార్ ప్లీజ్. దేవుడు 2 గొప్ప జ్యోతులను సృష్టించను. జ్యోతి అంటే స్వయం ప్రకాశము, అంటే తనంతట తానే వెలుగుతుంటుంది. ప్రకాశం అని ఎక్కడ ఉంది? ఏంటండి? జ్యోతి అంటే స్వయం ప్రకాశం అనేది వెలుగునిచ్చేది. సార్ మీ ఇంట్లో ప్రతిమ పెడతారు, చిన్న ప్రతిమ దీపావళి పండుగకి పెట్టుకుంటారు కదా, దాన్ని జ్యోతి అంటారు. అవును సార్, వెలిగించింది జ్యోతి అంటారు దాన్ని. ఏది వెలిగించింది దాన్ని? ఆ జ్యోతిని వెలుగు వచ్చేది. అతి తెలివితేటలు సార్, ఎన్ని అతి తెలివితేటలు. సమాధానం దాటేయటానికి అతి తెలివితేట అన్నమాట ఇది. సమాధానం దాటవేయటానికి ఆయన మీరు కనీసం జ్యోతి అంటే నీకు తెలీదా బాబు? నిజం చెప్పు, నువ్వు నిజంగా చదువుకున్నావు డిగ్రీ. జ్యోతి అంటే తెలీదా నీకు? జ్యోతి అంటే అమ్మాయి పేరు కాదు, మీరు అది అట్లా అర్థం చేసుకోవద్దు. జ్యోతి అంటే తెలీదా మీకు? ఎలా ఉంటుందో? జ్యోతి అంటే జ్యోతిలక్ష్మి అనుకుంటున్నాడే. ఎందుకు సార్? సార్ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మమ్మల్ని ఎందుకు సార్ మోసం చేస్తారు చెప్పండి సార్? నిజాయితీ బతికో. పులిలాగా బతకాలి సార్, పిల్లిలాగా దొంగచాటుకు బతకూడదు. మీరు నిజాయితీ ఒప్పుకోండి సార్. ముందర సూర్యుడు పుట్టాడు, తర్వాతే భూమి పుట్టింది. మీ అమ్మ అడవికి వెళ్ళిందా మీ ఇంటికి సింహం వచ్చిందా? కాదు, మీ అమ్మ అడవికి వెళ్ళిందా సింహమే మీ ఇంటికి వచ్చిందా సార్? మేము సింహం పిల్లలము. ఒక మాట బ్రదర్, ఇప్పుడు ఒక మాట అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు తప్పుగా అనుకుంటున్నారు, బైబిల్ తప్పు అనుకుంటున్నారు. సరే, నేను అనలేదు సార్, సైన్స్ ప్రకారం మీకు నిరూపించాను. సరే బ్రదర్, నేను ఒక బాగుతున్నా. ఒక మాట, ఈ మాటలో నాకు తప్పు ఉంటే కనుక మీరు చెప్పండి, అడగండి. ఓకేనా? తెలిస్తే చెబుతాను సార్. మేము నేల టిన్లు కడుక్కునే వాళ్ళం, మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను నేను. ఇప్పుడు వాదోపవాదాల వల్ల ఏం లేదు. నిజం తెలుసుకోవాలి. కోర్టులో వాదోపవాదాలు కోర్టులో జరిగినప్పుడు నిజం బయటకు వస్తుంది, నిందితుడు శిక్ష పడుతుంది. అతను కనుక తప్పు చేయలేదంటే శిక్ష నుంచి తప్పించుకుంటారు. అలానే బైబిల్ గొప్పతనం తెలియాలంటే మీరు నేను ఆర్గ్యుమెంట్ చేయాలి అక్కడ. చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఒకటి మాట్లాడుతున్నారు, నేను లేదు సార్. మేము ముందర ఎవరు పుట్టారని మేము అడిగాం సైన్స్ ప్రకారం. ముందర సూర్యుడు పుట్టాడా భూమి పుట్టిందా అని అడిగాం. సైన్స్ ప్రకారం మేము చదువుకున్నప్పుడు మా నీళ్ళ టిన్ను అడిగే ఓనర్ చెప్పాడు, ఆయన MBA చదివాడు. ఆయన ఏం చెప్పాడంటే, నేను అడిగాను భూమి పుట్టిందా సూర్యుడు పుట్టిందా అంటే, కొన్ని లక్షల సంవత్సరాల ముందరే సూర్యుడు పుట్టాడు, తర్వాతే భూమి పుట్టిందని చెప్పాడు ఆయన. తర్వాత గ్రహాలన్నీ పుట్టినాయి అని చెప్పాడు. ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పాడు. వాళ్ళ విస్ఫోటనం జరిగింది, అప్పుడు సూర్యుడు ఏర్పడ్డాడు, ఇవన్నీ గ్రహాలు చల్లబడిపోయినాయి. తర్వాత అప్పుడేంటే చెప్పుకుంటూ వచ్చాడు ఆయన హిస్టరీ అంతా. బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్పాడు. మళ్ళీ విస్ఫోటనంగా జరిగినది సార్ ఇప్పుడు కాదు సార్, ఫస్ట్ సూర్యుడు అయితే పుట్టాడు కదా సార్ సైన్స్ ప్రకారం. సూర్యుడు పుట్టినట్టే ఫస్ట్ విస్ఫోటనం జరిగింది సార్. సార్ ఏం సార్ మీరు ఇంకా మీ లెక్క ప్రకారం ఎవరు పుట్టారు? మీ లెక్క ప్రకారం చెప్పండి సార్, ఎవరు పుట్టారు ముందర, భూమే సూర్యుడా? ఫస్ట్ తేల్చేయండి ఫైనల్ గా. మీరు చెప్పలేడు మనోడు. భూమిని సృష్టించి, భూమిని ఆకాశం సృష్టించాడు ఫస్ట్. నేను చెప్పారా మనోడు? సార్ ఇప్పుడు కాదు ఒక నిమిషం, గూగుల్లో సెర్చ్ చేస్తాను. ఈయన బీఈడీ ఎగ్జామ్కి వెళ్తారు సార్, అక్కడే ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారండి బీఈడీకి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత. అరే బాబు నీకు జాబ్ ఇవ్వాలంటే భూమి ముందర పుట్టిందా సూర్యుడు ముందర పుట్టాడని క్వశ్చన్ అడుగుతాడు. సూర్యుడే రాస్తాడు సార్, అక్కడ సూర్యుడే రాస్తాడు. ఇటు తెలియగలడు కొద్దిగా. అంతలేదు చెప్తున్నాడు. మీకు మార్కులు పడాలి అంటే సృష్టి కలగజేయబడిందని సైన్స్ చెప్పింది. నన్ను చెప్పనండి సార్, మీరు బీఈడీకి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ముందు అక్కడ అడుగుతారు అనమాట, ఫస్ట్ ఎవరు భూమే సూర్యుడే అని అడుగుతారు. మీరేది పిక్ చేస్తారు సార్? బ్రదర్ నేను ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, మీరు పాస్ కావాలంటే ఒకటే ఒక మార్క్ సార్. ఇప్పుడు 34 మార్కులు, ఇది 35వ మార్కు. మీరు కనుక ఇది రైట్ పెడితే మీరు 35 పాస్ అవుతారు, లేకపోతే మీరు ఫెయిల్ అవుతారు లెక్క ప్రకారం.
ఇప్పుడు మీకు 34 మార్కులు వచ్చినాయి, మీకు 550, ఇది 35వ మార్క్ అనమాట. ఇది పెడితే మీరు పాస్ అవుతారు. భూమి పుట్టింది, సూర్యుడు ఎవరు పుట్టారని అడిగారు మిమ్మల్ని క్వశ్చన్. మీరు పాస్ 35 వస్తే పాస్ అవుతారు, 34 వస్తే ఫెయిల్. ఇది మీరు చెప్పాలి. ఇప్పుడు ముందర భూమి పుట్టినా సూర్యుడు పుట్టినా సైన్స్ ప్రకారం చెప్పండి. ఇప్పుడు మీరు అడిగినాను, నేను చెప్తున్నాను. ఏమని భూమి అని చెప్పినాను. ముందర భూమి పుట్టిందా? ఇప్పుడు నేను చెప్పేదినండి సార్. ఇప్పుడు మీకు ఆ 34 మార్కులు కూడా 0 మార్కులు వేస్తారు సార్. ఎందుకో చెప్పంటారా? కనీసం మినిమం నాలెడ్జ్ కూడా వీడికి. ఇప్పుడు ఇతను టీచర్ అంటున్నాడు కదా, ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నాడు సార్ వీడు. భూమి ముందు పుట్టిందని చెప్పి దరిద్రపు కల్పిత పుస్తకం బైబిల్లో ఉన్నదని చెప్తున్నారు. పిల్లలు కూడా ఇదే చెప్తావా దరిద్రుడా? సార్ పోనీ ఇంకొకటండి, చంద్రుడు సూర్యుడు స్వయం ప్రకాశకాలా లేదా ఈ ప్రకాశకాలా? ఇంతవరకు ఒక్క పెద్ద మాట కూడా మాట్లాడలే. అబద్ధాలు చెప్పేవాడు కూల్గా ఉంటాడు. ఒక్క నిమిషం. అబద్ధాలు చెప్పేవాడు, దొంగతనం చేసేవాడు, దొంగ మాటలు చెప్పాడు కూల్గా ఉంటాడు సార్. నిజాయితీ పరుడికి ఆవేశం ఎక్కువ, అది తెలుసుకోండి సార్ మీరు ముందర. నిజాయితీ పరుడికి ఆవేశం ఉండదు. ఆవేశం కోపం రెండు ఉంటాయండి. నిదానంగా నక్క వినయము నక్క విదర్శనలు ప్రదర్శిస్తారు చూడండి, వాళ్ళు చాలా కూల్గా ఉంటారండి. అది మాకు దేవుడు నేర్పించిన శాంత గుణం. ఏంటండి కొరడాలతో కొడుతుంటే ఇప్పుడు సార్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను సార్. మేరీని నేను వెళ్ళి వాళ్ళ అమ్మని మేరీని రేప్ చేస్తే యేసు నన్ను క్షమిస్తాడా, నన్ను కొడతాడా? మీరు చెప్పండి సార్. నిజం యేసు ప్రేమమయ్యుడు సార్, ఒప్పుకుంటాను, కరుణామయ్యుడు సార్. ఇప్పుడు మేరీ యేసు ఇక్కడ కూర్చున్నారు, నేను వెళ్ళి మేరీ మీద పడి బలవంతం రేప్ చేయిపోతావుని. ఇప్పుడు యేసు నన్ను శిక్షిస్తాడా, ఆపుతాడా? నేను దానికి అయిపోయినాను, అయిపోయినాయి, మాట్లాడడం అయిపోయింది. సార్ సమాధానం దీనికి కావాలి సార్. నాకు దీనికి కావాలి, చెప్పండి సార్. గోపి గారు, ఇప్పుడు యేసు దయామయుడు కరుణామయుడు అయితే కనుక ఇంకొక రౌండ్ వేసుకోమంటాడా? కాదు, అయితే నీ చొక్కానైనా అమ్మి కత్తి కొనుక్కో అని ఎందుకంటాడండి? కాదు సార్, ఇప్పుడు నేను అడుగుతుంది అది కాదు సార్. ఇప్పుడు మేరీ యేసు ఇద్దరు కూర్చున్నారు సార్ చెట్టు కింద. నేను ఆ దోవను వెళ్తున్నాను, మేరీని చూసి మూడు వచ్చింది, రేపు చేద్దాం అనుకున్నాను. నేను మేరీని రేపు చేసేటప్పుడు తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదనే మాట మాట్లాడతాడా? నన్ను వచ్చి కొట్టి వాళ్ళ అమ్మని రక్షించుకుంటాడా? మీరు చెప్పండి సార్. మన ఇద్దరం మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. మీరు చెప్పండి సార్, నాకు సమాధానం. నన్ను చెప్పమంటారా? నేనైతే క్షమిస్తానండి. చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. ఏం చెప్తున్నా, క్షమిస్తాడు సార్ మిమ్మల్ని. అంటే ఇంకొక రౌండ్ కూడా వేసుకునే అవకాశం ఇస్తాడే. ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. ఇప్పుడు మీరు మేరీ నేస్తున్నాడు అనుకోండి, వెనకాల నుంచి వచ్చి మీ పిల్లలు రెండు పట్టుకొని ముందు ఇంకా తోస్తుంటాడు ముందుకి. మీరు ఫెయిల్ అయిపోయారు సార్. ఆశీష మీరు కూడా ఫెయిల్ అయిపోయారు. తండ్రి మీరేమి చేయించున్నారో వీళ్ళకి తెలియట్లేదు, గోపికి వీడు పాపము క్షమించుడి అంటాడు. ఇప్పుడు ఆ మాటను బట్టి మేము దేవుడు క్షమిస్తున్నాడు. అర్థం కావడం లేదు. బ్రదర్ నేను ఒక మాట చెప్తాను, వినండి. చెప్పండి. మాటలు మీరు చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, నన్ను కూడా మాట్లాడచ్చండి కొంచెం. మాట్లాడితే ఎట్లా? అవివేకులు మాట్లాడాలంటే నిజం తెలుస్తుంది సార్. మాట్లాడండి. అదే సరే, మీరు నిజం చెప్తారో అప్పుడు చెప్తారో సరే, మాట్లాడుతున్నారు. మౌనమే శుభకరంగా ఉంటుంది సార్. చెప్పండి సార్. నన్ను కూడా మాట్లాడిస్తే కొంచెం బాగుంటది నా ఆలోచన. ఈ వర్షన్ మీకు మీరు మాట్లాడుకుంటారు, నవ్వుకుంటా ఎగతాళిగా చేసుకుంటుంటే మరి సార్ ఒక్క మాట సార్, మిమ్మల్ని ఎర్రిపూక్ అనే మాట నేను అనలేదు సార్ ఇప్పటిదాకా. ప్లీజ్ ఆ మాట అనిపించుకోకండి మీరు. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా మాట్లాడిన ఆడియో రికార్డింగ్లు తీసుకెళ్లి మేము ఎవరికైనా మీ నెంబర్ పెట్టి వినిపిస్తే మిమ్మల్ని నవ్వి నోటితో నవ్వరు సార్, ఇంక వేరే పాటలతో నవ్వుతారు. ముందర సూర్యుడు పుట్టినా భూమి పుట్టిందని మీరు భూమి పుట్టినది. ఇంతకంటే నీచ బతుకు ఆ పంది వీటి కూడా మిమ్మల్ని పోల్సం సార్. ఎందుకంటే వాటికి అవమానం. ఎందుకు సార్ మీకు తెలిసి కూడా అబద్ధాలు చెప్తారు? ఎందుకు సార్ మీరు చదువుకోలేదా? ముందర భూమి పుట్టిందా సూర్యుడు పుట్టాడని తెలీదా సార్ మీకు? చెప్తున్నారండి. సూర్యుడు తర్వాత పుడతాడు, భూమి ముందర పుట్టినట్టు బైబిల్లో ఉంటది. ముందర భూమి పుట్టినట్టు అట్లా కాదు. సూర్యుడు ముందు పుట్టినాడని మీరు నాకు ప్రూఫ్ పెట్టండి. మీరు గూగుల్ కొట్టండి సార్, నేను లైన్ లోనే ఉంటాను. కొట్టండి సార్, నేను ఇక్కడ గూగుల్లో ఉంటాను, మీరు కొట్టి చూడండి. ఈ సన్ ఆర్ ఎర్త్ ఈజ్ ఫస్ట్ అని కొట్టండి సార్. మీరు ఆశ్లేష గారు మీరు చెప్పండి సార్, నేను మంచినీళ్ళు తాగుతున్నాను. ఒక్క నిమిషం, ఎందుకంటే ఈ దెబ్బకు నేను మంచినీళ్ళు తాగాలి. హూ ఈజ్ ద ఫస్ట్ అని కొట్టు, లేకపోతే సన్ ఆర్ ఎర్త్ అని కొట్టు, నీకు సింపుల్ గా.
అదే వాట్ ఈజ్ ద ఫస్ట్ అని కొట్టు, నెక్స్ట్ ఏమైనా కొట్టుకోవచ్చు నువ్వు. ఏమొచ్చింది? సన్ను పుట్టిన తర్వాత కొన్ని సన్ను అని వస్తుంది చూడండి. నువ్వు టీచర్ అన్నావు, నీకు కనీసం ఈ మాత్రం ఇంకిత జ్ఞానం లేకపోతే ఎట్లా బాబు నువ్వు పిల్లలకి ఏం చెప్తాను? హలో చెప్తాముడు ఇంకా మాట్లాడుతున్నాడు కొట్టున్నా కొట్టు కొట్టు కొట్టు. చదువుతాను సార్, నేను చదువుతాను ఇక్కడ. నేను చదువుకోలేదు సార్ పెద్దగా, నేను కనుక్కునేవాడిని నేను చెప్పాను కదా. వెరీ గుడ్ క్వశ్చన్. ఆన్సర్ ఏంటంటే వెరీ గుడ్ క్వశ్చన్. ఎర్త్ ఈస్ ఎకో ఏజ్ ఈజ్ 4,543 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పారు. తర్వాత ఇది చెప్పేసి ద సన్ వాజ్ బోర్న్ ఆఫ్ బిఫోర్ ద ఎర్త్ అన్నాడు సార్. అంటే ఏంటి సార్ దీని అర్థం? అంటే భూమి కంటే సూర్యుడు చాలా ముందు పుట్టాడని చెప్తున్నాడు. అంటే భూమి కంటే సూర్యుడు ముందర పుట్టాడని చెప్పాడా? అవును అవును. అది కూడా తెలియదు సార్. తప్పు సార్, ఇది తప్పు సార్. మా బైబిల్ ప్రకారం మా భూమి ముందర పుట్టింది. అందుకనే బైబిల్ ఎరుపు పుస్తకం అంటారు. చూడండి సార్, మీరు కొట్టి చూడండి. విచ్ కేమ్ ఫస్ట్ సన్ ఆర్ ఎర్త్ అని కొట్టి చూడండి సార్ మీరు. చూడండి, మీకే తెలుస్తుంది, మేము చెప్పక్కర్లా. మనకి సరిగ్గా ఇంగ్లీష్ రాదు కదా సార్, అందుకనే సార్ నేను నేల్టిన్లు కడుక్కునేవాడిని సార్, మీకు చెప్పాను కదా సార్. నేను తెలుసు కదా, పెళ్ళిళ్ళకి డప్పులు వాయించేవాడిని సార్ నేను. చెప్పండి సార్, మీరు చూడుకోండి. ఏమొచ్చింది సార్? ఆన్సర్ చదవండి ప్లీజ్ సార్, ఆన్సర్ చదవండి సార్ ప్లీజ్. ఏమొచ్చింది అక్కడ? టీచర్ గారు చెప్పండి సార్. హూ కేమ్ ఫస్ట్ సన్ ఆర్ ఎర్త్ అని కొట్టండి సార్ ప్లీజ్ సార్. ఏమంటారు? హూ కేమ్ ఫస్ట్ సన్ ఆర్ ఎర్త్? అయ్యా మా చేత చెప్పించుకుంటున్నావు అయ్యా, నువ్వు విద్యార్థికుడు. చెప్తాను నేను సార్. హూ కేమ్ ఫస్ట్ సన్ ఆర్ ఎర్త్? ప్లీజ్ సార్ ప్లీజ్ ఒకసారి కొట్టి చూడండి. కొడుతున్నా. రాజు గారు మీకు మంచి ఇంగ్లీష్ వచ్చండి మీరే. హలో కట్ అయిపోయింది సార్. సార్ ఈయనలాగా నేను బీఈడీ చదువుకోలేదు సార్. ఆయన బీఈడీ చదివాడు సార్. ఈ బీఈడీ తీసి పక్కన నొక్కండి సార్. ఆయన బైబిల్ చదివాడు సార్. ప్రపంచంలో కల్లా పెద్ద మేధావి ఆయన. బీఈడీ చదివిన వాళ్ళ ఇరుపుకులు సార్ నా దృష్టిలో. బీఈడీలు, ఎంబీబీఎస్లు, ఎంఏలు, ఎంకామ్లు, డిగ్రీలు మొత్తం తీసుకెళ్లి తగల నొక్కాల. ఒక్క బైబుల్ అనే అవార్డు ఇస్తే చాలు సార్. వాడంతా మీ ప్రపంచ మేధావి ఇంకొకడు ఉండడు. అవును, ఏంలాగా ఉంటాడు ఆడు కూడా. బాబోయ్ మామూలు విషయం కాదు సార్. సార్ కొట్టారండి సార్. అయ్యగారు ఓకే ఓకే. అయ్యగారు ఏమొచ్చింది అయ్యగారు? సన్న వచ్చింది అయ్యగారు. అయ్యా సార్ సార్ ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు చెప్పండి సార్. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, ఉండండి. మిమ్మల్ని మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా. మమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. ముందర భూమి పుట్టిందా? చెప్పండి సార్. ముందర భూమి పుట్టిందా సూర్యుడు పుట్టిన తర్వాత మాట్లాడుకుందాం. మీరు చెప్పండి ఇప్పుడు ఆన్సర్. సరే సరే బ్రదర్, నేను చెప్పేనండి. సరే సార్, ఆన్సర్ చెప్పండి సార్. ఆన్సర్ చెప్పండి సార్. సూర్యుడే. ఉండండి. ఇప్పుడు చెప్పండి. భూమిని ఆకాశంలో ఫస్ట్ కలగజేసినాడు. ఇప్పుడు ఆకాశంలో కలగజేసినప్పుడు ఇది చెప్పేది బాగా అసలు కాదయ్యా. అసలు ఆకాశాన్ని కలగజేయటం ఏంటి నాకు అర్థం కాదు. ఆకాశం అంటే ఏంటి అసలు? శూన్యం అండి. దాన్ని కలగజేసేది ఏముందండి? ఇంకా శూన్యం కాదు చేస్తుంది. దాంట్లో ఆకాశం అనేది అసలు ఏముండదు అక్కడ, శూన్యం అదంతా. మనకు తెలియక ఆకాశం అనే పేరు పెట్టాం. అది ఏం మంచివయ్యా బాబు. ఆకాశం ఎలా అసలు కొంచెం నీకు లాజిక్ అలా ఉందా బాబు నీకు? గారు వేస్ట్ సార్. ఎంత మాట సార్. మీరు ఫోన్ పెట్టేయండి సార్ ప్లీజ్. ఎందుకంటే మాకు మళ్ళీ మాకు బూతులు వస్తాయి సార్. మళ్ళీ నా కోపం వచ్చినట్టు బూతులు వస్తాయి మళ్ళీ. మీరు ప్లీజ్ సార్ ఫోన్ పెట్టేయండి. రేపు మాట్లాడదాం.